సర్వకృపానిధి దేవుడు మీకు తోడయుండి మీ కుటుంబాలను ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రభునందు ప్రియులరా, వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని విశ్వాసంలో మనం ముందుకు కొనసాగుదాం. దావీదు రాసినటువంటి కీర్తన 23వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవ, నీకు వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం. నీవు దీవించే దేవుడివని, ఆశీర్వదించే దేవుడివని, ప్రేమ చూపే దేవుడివని, మా కొరకు ప్రాణం పెట్టి సమాధిని జయించి పునరుద్ధరణ తిరిగి వచ్చే దేవుడు అని నమ్మి నీ పాద సన్నిధికి వస్తున్నాం. వింటున్న బిడ్డలను దీవించమని, ఆశీర్వదించి బలపరచమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, దావీదు రాసినటువంటి కీర్తన 23వ కీర్తన క్రైస్తవ లోకానికి, క్రైస్తవుల కాని లోకానికి కూడా ఇష్టమైన కీర్తన 23వ కీర్తన. అందరూ కంటత పెట్టగలిగే కీర్తన 23వ కీర్తన. కుటుంబాలను ఆశీర్వదించే కీర్తన 23వ కీర్తన. దావీదు తన జీవితంలో అనుభవాన్ని రంగరించి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో, దేవుడి ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుగుతూ రాసే కీర్తనే ఈ 23వ కీర్తన. దావీదును దేవుడు మరి పిలిచినప్పుడు, దావీదు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఉన్న దావీదు గొర్రెల కొరకు తను ఎంత తపన పడ్డాడు, గొర్రెల మీద ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు, తన గొర్రెలను తను ఎలా కాపాడుకున్నాడు, కంటికి రెప్పలాగా అనుభవిస్తూ ఉన్నాడు. గనుక దేవుణ్ణి కూడా కాపరిగా పెట్టుకొని, యేసయ్య కాపరిగా ఉంటే, దేవుడు కాపరిగా ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో వింటున్న మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని తెలుపుతూ రాసిన కీర్తనే ఈ 23వ కీర్తన. మనం చదువుకున్న ఈ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెబుతూ ఆయన జీవితంలో జరిగినటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని, ఉన్నతమైన అనుభవాన్ని దావీదు మాట్లాడుతూ విశ్వాసంతో మాట్లాడుతున్న మాట, విశ్వాస సంబంధమైన మాట, నీతి కలిగిన మాట, యథార్థత కలిగిన మాట, దేవుని గొప్పతనాన్ని చాటే మాట. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు జీవితంలో దావీదు అనుభవించాడు గనుక ఈ మాటను గుండెల మీద చేసుకొని ధైర్యంగా చెబుతున్నాడు. నా గిన్నె నిండి పొర్లుతున్నది. ఏ గిన్నె? జీవితం అనే గిన్నె. 2 హృదయం అనే గిన్నె. 3 కుటుంబం అనే గిన్నె. దావీదు జీవితం అనే గిన్నె నిండి పొర్లినది. దావీదు యొక్క హృదయం అనే గిన్నె నిండి పొర్లినది. దావీదు యొక్క కుటుంబం అనే గిన్నె నిండి పొర్లినది. ఎప్పుడు ఆ గిన్నె నిండి పొర్లటానికి దావీదులో ఉన్న గొప్పతనం ఏంటి, దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటి, ఏ విధంగా దేవుడు దావీదు జీవితంలో గిన్నె నిండే అనుభవాన్ని ఇచ్చాడు, దాని ద్వారా దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడో మన వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి 78వ కీర్తన 70వ వచనం 72వ వచనం దాకా చదివితే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలుని మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై
వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. చదివిన వాక్యం విన్నాం కదా. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు చూశాడు, ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు, నియమించుకున్నాడు, పిలుచుకున్నాడు. కారణం ఏంటి? దావీదు గొర్రెలను మేపేటప్పుడు 3 పనులు చేసేవాడు. ఒకటి, ఆ గొర్రెలన్నిటినీ దొడ్లో నుంచి బయటికి తోలుకెళ్ళేటప్పుడు లెక్క పెట్టుకునేవాడు. మళ్ళా తిరిగి దొడ్లోకి తోలుకొచ్చేటప్పుడు లెక్క పెట్టుకునేవాడు. కరెక్ట్గా ఉండయలేవా చూసుకునేవాడు. గొర్రెల కోసం దొడ్డు ఏర్పాటు చేసేవాడు. పచ్చిక ఉన్న స్థలానికి తీసుకెళ్ళి పచ్చికలో గొర్రెలను కూర్చోబెట్టి ఆ పచ్చికలో గొర్రెలను మేపటానికి తీసుకొని వెళ్ళి గొర్రెల చుట్టూ గిరిగీసి ప్రార్థన చేసేవాడు. ఇశ్రాయేలును కాపాడువాడా, కొనుకడు నిద్రపోవాడా, కాపాడే దేవా, నా గొర్రెలు సమృద్ధిగా మేతమేయాలి, వాటిని కాపాడమని ప్రార్థన చేసి గిరిగీసి ఆయన దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని సాయంకాలం వరకు, పొద్దుగింకే వరకు, గొర్రెలు కడుపు నిండా మేత వేసే వరకు ఈయన దేవుని సన్నిధిలో సితార తీసుకొని పాటలు పాడుతూ స్తుతిస్తూ ప్రభుని ఆరాధించేవాడు. బైబిల్ అంటుంది కదా, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. దావీదు ప్రార్థనా పరుడు, దావీదు ఒక కవి, దావీదు ఒక పాటలు పాడే ఒక మంచి సింగర్. ఇవన్నీ కూడా ఆయన దేవుని గనపరిచాడు, దేవుని కీర్తించాడు, దేవుని కొనియాడాడు, దేవుని నామాన్ని గనపరిచాడు. కారణం, ఆయన తెలిసినటువంటి దేవుణ్ణి ఆరాధించాడు గనుక దావీదులో ఉన్న ఆరాధన స్వభావం, దావీదులో ఉన్న ప్రార్థన స్వభావం, దావీదులో ఉన్న విధేయత, దావీదులో ఉన్న విశ్వాసం, దావీదులో ఉన్న నీతి, దావీదులో ఉన్న యథార్థత దేవుడు తెలుసుకున్నాడు గనుక ఇతడు గొర్రెలను కాదు కాయాల్సింది, నా ప్రజలైన ఇశ్రాయేలుని, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలును కాయటానికి ఇతడు సమర్థుడు అని గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును పేరు పెట్టి సమూయేలు ప్రవక్త ద్వారా పిలిచి బెత్లెహేం గ్రామంలో తన సహోదరుల ముందే, యెషయి కుమారుల ముందే, తనకున్నటువంటి అన్నదమ్ముల ముందే ఆయన ఏం చేశాడంటే దావీదును అభిషేకించాడు. ఆ విధంగా రాజుగా అభిషేకించబడ్డ దావీదు ఆశీర్వదించబడి దీవెన పొందుకొని ఏమంటున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 18వ వచనంలో అంటున్నాడు, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చొని ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసునైన నా సంతానమునకు కలగబోవు దాని గురించి నీవు సెలవిచ్చినవే. ఇంకా నేనేం చెప్పేదిన దేవా, అయా దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించమని చెప్పాడు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయ్యా, నా కుటుంబం నిత్యము నీలోనే ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని దావీదు దేవుడిని అడిగినప్పుడు దేవుడు దావీదుకు సహాయం చేశాడు. దావీదును దేవుడు ఆశీర్వదించాడు. అందుకనే దావీదు దేవుణ్ణి కాపరిగా ఎంచుకున్నాడు. అందుకనే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి. ఎందుకు అనుకున్నాడు? దావీదు దేవుణ్ణి ఏ దృష్టితో చూశాడో తెలిసిన? కాపరిగా. మానవులమైన మనల్ని గొర్రెలుగా పోల్చాడు. ఎందుకు దావీదు ఈ ఉపమానాన్ని లేదా ఈ అలంకరణ చెప్పాడు అంటే, ఆయన గొర్రెల కాపరి. గొర్రె కొరకు ఆయన ఎంత ప్రాణం పెడతాడో దావీదుకి తెలుసు. గొర్రెల మీద ఎంత ప్రేమ చూపుతాడో దావీదుకి తెలుసు.
కుంటి గొర్రెైనా, గూని గొర్రెైనా, బలహీన గొర్రెైనా, మేత తక్కువైన గొర్రెైనా, రోగం వచ్చిన గొర్రెకైనా దావీదు ఎంత పరిచర్య చేసి దాన్ని ఎంత బాగు చేస్తాడో, సింహం నోటు నుండి, ఎలుగుబంటి నోటు నుండి ఆ గొర్రెని ఎలా తప్పిస్తాడో, గొర్రెల కాపరిగా ఎంత భద్రత ఇస్తాడో దావీదుకు తెలుసు గనుక దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నాడు. అనగా బైబిల్ అంటుంది 100వ కీర్తనలో, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశిద్దామన్నట్టుగా. అవును, మానవులు విని మనం దేవుని దృష్టిలో గొర్రెలం. గొర్రె సాధు జంతువు, గొర్రె దీనత్వం కలిగిన జంతువు, గొర్రె చెప్పిన మాటకు లోబడే గొంతు, కాపరిని వెంబడించేటువంటిది కనుక ఇంత మంచి లక్షణాలు కలిగినటువంటి ఆ లక్షణాలు కలిగిన ఆ గొర్రెను మానవుడితో పోల్చాడు. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న మనం ఆశీర్వదించబడాలి అంటే, సమస్యలు పోవాలంటే, కష్టాలు పోవాలంటే, నిరాశ పోవాలంటే, నీ గిన్నె నిండి పొర్లే అనుభవంలోనికి రావాలంటే, జీవితంలో అనే గిన్నె నిండాలంటే, హృదయం అనే గిన్నె నిండాలంటే, నీ కుటుంబం అనే గిన్నె నిండి పొర్లాలంటే దావీదులాగా దేవుని నువ్వు కాపరిగా పెట్టుకోవాలా. యేసయ్యను నువ్వు కాపరిగా పెట్టుకుంటే ఆయన నీకు కాపాడే దేవుడిగా, ఆయనని రక్షించే దేవుడిగా, ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నానని యేసయ్య మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని కాపరిగా పెట్టుకుంటే 3 రకాలైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. అవి ఏమిటో యోహాను సువార్త 10వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ 3వ వచనం 4వ వచనంలో ఈ మాటలు అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో, నీవు గనక యేసుక్రీస్తు ప్రభువారిని కాపరిగా పెట్టుకొని ఆయన్ని వెంబడిస్తే, ఆయన మీద ఆధారపడితే, యేసు ప్రభు నా కాపరిని నువ్వు చెప్పగలిగి ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే ఈ 3 ఆశీర్వాదాలు నీ సొంతమవుతాయి. ఒకటి, దేవుడు అంటున్నాడు కదా, నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుస్తాను, వాటిని నడిపించినప్పుడల్లా నేను ముందు ఉండి సురక్షితమైన ప్రాంతాలకు నడిపిస్తాను. నువ్వు దేవుని కాపరిగా పెట్టుకుంటే ఆయన నీ పేరు పెట్టి పిలుస్తాడు. అబ్రహామా అని పేరు పెట్టి పిలిచాడు, ఆదామా అని పేరు పెట్టి పిలిచాడు, జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు, మోషే అని పేరు పెట్టి పిలిచాడు, సౌలా అని పేరు పెట్టి పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డ, తల్లి, చెల్లి, అమ్మ, సహోదరుడా, నువ్వు బాధపడుతున్నావా, నిరాశలో ఉన్నావా, చింతలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఆత్మీయంగా నేను ఎదగలేకపోతున్నాను, ప్రార్థనలో ఎదగలేకపోతున్నాను, నా జీవితం అనే గిండె ఎప్పుడు చూసినా ఆడుగట్టిపోయింది, పొంగి పొరలేదు, దీవెన లేదు అని అనుకుంటున్నావా? భయపడబాక, నువ్వు ప్రార్థన చేయి, దేవునికి లోబడు, యేసు ప్రభువారిని కాపరిగా నువ్వు ఎంచుకొని ఆయన వెంబడించు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు. ఆయన అంటున్నాడు, నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలుస్తాను. 27వ వచనం 28వ వచనం కూడా యేసయ్య ఈ మాట అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. గమనించారా? మొదటి ఆశీర్వాదం ఏమిటంటే దేవుణ్ణి కాపరిగా నువ్వు పెట్టుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారిని కాపరిగా పెట్టుకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు, ఆపద నుంచి తప్పిస్తాడు, శ్రమల నుంచి తప్పిస్తాడు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. మనం ఆ యోహాను సువార్త 10వ అధ్యాయం గనక మనం చదవగలిగితే, దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. గొర్రెలకు జీవం కలగటానికి, ఆ జీవం సమృద్ధిగా కలగటానికి. అవును, యేసు ప్రభువారు కొద్దిగిచ్చే దేవుడు కాదు, కొరతలు పెట్టే దేవుడు కాదు, కొలతలు పెట్టే దేవుడు కాదు. ఆయన ఇచ్చే దీవెనైనా, ఆయన ఇచ్చే కృప అయినా, ఆయన చూపే ప్రేమ అయినా, ఆయన చెప్పేటువంటి మాట అయినా, ఆయన కనికరమైన, ఆయన ఆశీర్వాదమైన సమృద్ధిగా నీవు ఊహించలేని ఆశీర్వాదం, నువ్వు తలంచలేని ఆశీర్వాదం, నీ వినివారి చెవులు గింగురు మననంతగా
ఆశీర్వాదం ఏమిటంటే జీవం. దాన్ని నిత్య జీవం అనగా పరలోకాన్ని ఆశీర్వాదకరంగా నీకు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఎప్పుడు ఇస్తాడు దేవుడు? దావీదులాగా నీవు దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నప్పుడు. చివరి ఆశీర్వాదం ఏమిటంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. అవునండి, నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసు ప్రభువారు మంచి కాపరి, యేసు ప్రభువారు గొప్ప కాపరి, యేసు ప్రభువారు ప్రధాన కాపరి. అవును, పాపము నుండి, శాపము నుండి, అపరాధము నుండి మరి విడుదల పొందాలంటే ధర్మశాస్త్ర ప్రకారం గొర్రె పిల్లను బలివ్వాలి. ఇదిగో యేసు ప్రభువుని గురించి భక్తుడైన యోహాను మాట్లాడుతూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అవును, యేసు ప్రభువారు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీకు బదులుగా ఆయన మరణించాడు. ఎందుకని? ఏ భేదము లేదు, అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నామన్నాడు. ఆ అనుభవంలోనికి దావీదును తీసుకొచ్చాడు. దావీదు జీవితంలో ఉన్న శ్రమలు తొలగించాడు, బాధలు తొలగించాడు, కష్టాలు తొలగించాడు. జీవితంలో ఆయన పోగొట్టుకున్నవన్నీ సమకూర్చి కుటుంబం అనే గిన్నెను నిండేటట్టు చేశాడు, జీవితం అనే గిన్నెను నిండేటట్టు చేశాడు. ఆయన హృదయంలో ఎప్పుడు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నింపాడు. ఎందుకంటే దావీదు దేవునికి ప్రార్థన చేశాడు, దావీదు దేవునికి లోబడ్డాడు, దావీదు దేవుని సన్నిధిలో నిరంతరము బైబిల్ ఉంది. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను ఘనపరచదను. శ్రమలో అతనికి తోడయ్యండి అతను విడిపించి గొప్ప రక్షణ కలుగజేసేదనని బైబిల్లో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, దావీదు గారు దేవుణ్ణి కాపరిగా ఎంచుకున్నందువల్ల ఈ 3 రకాలైన ఆశీర్వాదాలు దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. అవి ఏంటో తెలుసా? 1, పేరు పెట్టి పిలిచే దేవుడు. 2, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. 3, ఆయన నీ కోసం నా కోసం మరణించాడు, 3వ రోజున తిరిగి లేచాడు. ఇదిగో నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. ఆయన రాజ్యములో, నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో నువ్వు సంతరించుకోవాలంటే మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మను పొందాలి. అప్పుడే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, నిత్య జీవం నీకు దొరుకుతుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. వింటున్న బిడ్డలను దీవించండి, ఈ వాక్యం ద్వారా బిడ్డలను ధైర్యపరచండి, నిత్య జీవానికి వారసులు అవడానికి కృప చూపండి. వారి జీవితంలో గిని నిండి పొరల అనుభవాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగినాం ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడై ప్రభు నడుపును గాక. ఆమేన్.